హాయ్ ఆల్. కొత్తగా మీరు ఎవరైనా 10th పాస్ అయ్యారా? ఇంటర్ ఎక్కడ చదవాలి, ఫీజు ఎంత, అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ బాగుంటది, ఇలాంటివన్నీ వెతుకుతున్నారా? నా మీద నమ్మకం ఉంది కదా, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. సో అందరికి ఇన్ఫర్మేషన్ వీడియో. ఒక్కసారి మనకి ధనిక్ భారత్ ఇంటర్ కాలేజ్ అనేది విశాఖపట్నంలో ఒకసారి లాంచ్ చేశారు. ఒకసారి నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, వెళ్ళండి, చూడండి, మాట్లాడండి, తెలుసుకోండి ఏది బెటర్ అనేది. మనతో ఉన్నారు సివిల్ కి ప్రిపేర్ అయ్యి 2 times క్రాక్ చేసి సో వద్దు అనుకొని ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారు మేడం. ఒక్కసారి ఏంటనేది మేడం తోనే మాట్లాడతాం. మేడం హాయ్. హలో అండి, నా పేరు బాలత. సో మా పిల్లలకి మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే కొంచెం ఏంటి, ఎక్కడికి రమ్మంటారు, ఏం చెప్తే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా? ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ డైరెక్ట్ అండి. నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి, డేస్ కాలేజ్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రాపర్ మెంటర్షిప్. తక్కువ స్ట్రెంత్ తో ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. ముఖ్యంగా ఆడపిల్లలకి స్పెషల్ కేర్ ఉంటుంది, మేమందరం ఉన్నాం కాబట్టి. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ని ఒకసారి విజిట్ చేయండి, చూడండి. అండ్ దీని లక్ష్యం ఏంటంటే కేవలం ఇదేదో మామూలు కాలేజ్ లాగా కాదండి. లీడర్షిప్ డెవలప్ చేయడం కోసం, కొత్త టెక్నాలజీస్ చెప్పడం కోసం, ఐఐటీ జేఈ నీట్ లో స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్ నేర్పించడం కోసం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనం బేసిక్లీ మా సబ్స్క్రైబర్లు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫీజు అనేది నియర్షిబుల్ గా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. మీరు కనుక నిజంగా మిడిల్ క్లాస్ అయ్యండి, లోవర్ మిడిల్ క్లాస్ అయ్యండి, తప్పకుండా మీరు బాగా చదువుతుంటే మీకు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి ఫీజ్ కన్సెషన్స్ కూడా ఇస్తాం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో. అస్సలు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. జస్ట్ వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి.